వినుకొండ నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. నేను మీ ఆర్కే నాయుడిని. రేపు మే 13వ తారీఖు సోమవారం జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మైకు గుర్తుపై అసెంబ్లీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాను. మీరందరూ బలపరిస్తేనే నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతూ ఉంది. ఎంతోమంది శ్రేయోభిలాషులు, అభిమానులు, మహిళలు నన్ను ప్రోత్సహించి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని చెప్పి ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు. ఆ స్ఫూర్తితో నేను వినుకొండ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మీరందరూ కూడా మైకు గుర్తుపై సీరియల్ నెంబర్ 9 మైకు గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వినుకొండ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా మీరు కనుక నన్ను ఎన్నుకుంటే, నన్ను గెలిపిస్తే వినుకొండ నియోజకవర్గానికి అభివృద్ధి పనుల్లో ఒక 6 కార్యక్రమాలు నేను మేనిఫెస్టోగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. నేను ఒక్కడనే కాదు, నాతో పాటు ఉన్న శ్రేయోభిలాషులు, మిత్రులందరూ కూడా ఆలోచన చేసి ఒక 6 కార్యక్రమాలు నిర్ణయించాం. అవి 1, రైతులకు ఉపయోగపడేటువంటి ముఖ్యంగా ప్రాజెక్టులు. మన నియోజకవర్గంలో రైతులకి సాగునీరు కానీ, త్రాగునీరు కానీ కావాలి అంటే ముఖ్యంగా వరికిపూడిశాల మరియు తంగిరాల ప్రాజెక్టులు పూర్తి చేయాలి. పూర్తి చేసే విధంగా నేను కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే రైతుల కోసం వ్యవసాయం, వినుకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్లు మరియు చిన్న సన్నకారు రైతులకు ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేస్తానని హామీ ఇస్తా ఉన్నాను. 3వది విద్య. వినుకొండ ప్రాంతంలో నియోజకవర్గంలో ఉన్న విద్యార్థులందరికీ కూడా తక్కువ ఖర్చుతో కూడిన విద్య మరియు వారికి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే వైద్యం, వినుకొండ నియోజకవర్గంలో ఉన్న వైద్యశాలలన్నీ కూడా అభివృద్ధి చేస్తానని, నాణ్యమైన వైద్యాన్ని ప్రజలకి అందుబాటులోకి తీసుకొస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఉపాధి, మన వినుకొండ ప్రాంతంలో పరిశ్రమలను నిర్మించి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు మరియు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని, అలాగే మహిళలకు కూడా కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసి వారికి ఉపాధి కల్పిస్తానని ఈ సందర్భంగా హామీ ఇస్తా ఉన్నాను. అలాగే మరో ముఖ్యమైన విషయం, మన వినుకొండ పట్టణంలో ఉన్నటువంటి పట్టాలు లేని గృహాలకు పట్టాలను ఏర్పాటు చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవి చేయవలసిన వినుకొండ అభివృద్ధి కోసం చేయాలని చెప్పి ఈ పథకాలను నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రజలందరూ కూడా గమనించి మన వినుకొండ అభివృద్ధి కోసం పాటుపడాలని నేను భావిస్తా ఉన్నాను. మీరందరూ ఆశీర్వదించి నన్ను వినుకొండ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా ఎన్నుకుంటారని, ఆశీర్వదిస్తారని కోరుకుంటూ రేపు జరగబోయే ఎన్నికల్లో సీరియల్ నెంబర్ 9 మైకు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, ఆశీర్వదిస్తారని వినుకొండ నియోజకవర్గ ప్రజలందరూ మీ పవిత్రమైన అమూల్యమైన ఓటును మైకు గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో గెలిపించి నన్ను ఆశీర్వదించవలసిందిగా వినుకొండ నియోజకవర్గ ప్రజలందరికీ ప్రార్థిస్తా ఉన్నాను.